నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ లోకల్. పర్యావరణ సమతుల్యతకు మొక్కలు నాటి పెంచడమే ఏకైక మార్గమని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అన్నారు. మండపేట శ్రీ వేగుళ్ల సూర్యారావు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం జరిగిన మనం కార్యక్రమంలో ఆయన పాల్గొని మొక్కలు నాటారు. ప్రాణవాయువునిచ్చే మొక్కలను ప్రాణం కన్నా మిన్నగా చూసుకోవడం మనందరి బాధ్యత అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యావరణ పరిరక్షణలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ చుండు శ్రీవరప్రకాష్, కౌన్సిలర్ ఎర్రమాటి గంగరాజు, కాశీ విశ్వనాథం, కొవ్వాడ బేబీ అప్పన్న, పిల్లి గణేశ్వరరావు, చిట్టూరి సతీష్, టీడీపీ నాయకులు గుండు తాతారాజు, వల్లూరు ఇంద్రారాణి, వల్లూరు దొరకయ్య, చంద్రపూడి సత్యబాబు, శెట్టి రవి, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సార్ మీరు బిల్లింగ్ అయితే చేసేద్దాం ఉన్నారని అది పాజిబిలిటీ కాదు సార్. ఆ అమౌంట్ అనేది అసలు మనకెందుకో గొడవ కనుక్కోండి. అసలు ముందు మనకెందుకు ఓకే అన్నాం అనుకోండి. అదండి ఓకే అన్నాం అనుకోండి, మినిస్టర్ గారు వచ్చి ఓపెన్ చేస్తారట. అప్పుడు అలాగే పడతారు కదా. ఎన్ని లెవెలింగ్ సార్ ఆ చీట్లు తెలియదు. ఇది రకరకాలుగా మారిపోయిందండి ప్రపోజల్. ఇక చేసిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పడతానని పచ్చని చెట్టే మొదటి సోపాన మార్గమని గుర్తెరిగి ప్రకృతిలోని సమతల గుర్తిస్తూ ప్రతి నీటి బొట్టును చెట్ల ఆవశ్యకత పట్ల అవగాహన పెంచుతూ వనాలను నరకనివ్వనని విరివిగా ఊరూరా వాడవాడ ఇంటా బయట అన్ని చోట్ల మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతను స్వీకరిస్తానని ఆంధ్రప్రదేశ్ ను రక్షణ తోరణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని చేస్తున్నాను. ఈ రోజున మొక్కలు నాటే కార్యక్రమం, వన మహోత్సవం గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారు ఇరువురు కలిసి మరి గుంటూరు జిల్లాలో ఈ రోజున మొక్కలు నాటుతూ ఉన్నారు. అదేవిధంగా రాష్ట్రం అంతా కూడా అన్ని గ్రామాల్లోనూ అన్ని పట్టణాల్లోనూ కూడా మరి మనం మొక్కలు నాటుతూ వాళ్ళు పెంచడానికి పూర్తిగా సహకరించాలని చెప్పి మండపేట నియోజకవర్గ ప్రజలందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ, మనకు మొక్కలు ప్రాణాధారం, మనకు ఎంతో అవసరమైనటువంటి ఆక్సిజన్ని అవి మనకి ఇస్తున్నాయి. మరి మన వదిలే ఈ చెడ్డగాలి ఏదైతే ఉందో కార్బన్ హైడ్రాక్సైడ్ని ఆ మొక్కలు అవి పీల్చుకుని అవి బతుకుతూ ఉన్నాయి. అంటే మనకి ఒక రకంగా అయితే బ్రతుకునిచ్చేది మొక్కలు, చెట్లు. కానీ మనం రకరకాల కారణాలతో ఆ యొక్క వృక్ష సంపదనే పాడు చేస్తూ ఉన్నాం. ఏదేమైనా ఇవాళ మనకు వాతావరణం యొక్క సమతుల్యత మనకు కావాలన్నా, చక్కగా వర్షాలు కురిసి అందరూ కూడా మరి చక్కగా అందరూ కూడా ఆనందంగా ఉండాలంటే వర్షాలు ఎంత అయితే మనకు అవసరమో ఆ వర్షాలకు కురవడానికి కారణమైనటువంటి మొక్కల్ని, చెట్లని మనం అందరం పెంచాలని, ముఖ్యంగా మండపేట నియోజకవర్గం ఉన్నటువంటి అన్ని గ్రామాలు, అన్ని పట్టణాలు కూడా మరి పచ్చగా కలకలలాడాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారాలు.